వీఆర్కే డైట్లో లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏంటి? మీకు అందరికీ తెలుసు, మన డైట్లో లిక్విడ్ ఫాస్టింగ్ 1 మీల్ 2 మీల్ అనేది నేను చెప్తాను. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఈ డైట్లో 4 పిల్లర్స్ ఉంటాయి. 4 పిల్లర్స్ అంటే మొదటిది ఏంటంటే ఫ్యాట్ 70 నుంచి 100 గ్రాముల లోపు, 70 నుంచి సుమారు, అంటే మీ బరువును బట్టి. తక్కువ వాళ్ళు అయితే 70 గ్రాములు సరిపోతుంది. బాగా లావు ఉన్నాడు 100 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకోవాలి. ఆ ఫ్యాట్ ఎలా తీసుకోవాలంటే, మీరు కోకోనట్ ఆయిల్ కనుక తీసుకునేటట్టయితే 10 గ్రాముల చొప్పున, 10 గ్రాములు దాటకుండా ఏదో ఒక వేడి సూప్ కానీ, లిక్విడ్ కానీ, చివరికి గ్రీన్ టీ కానీ, లేదా బుల్లెట్ కాఫీతో కానీ అలా ఆ కాంబినేషన్లో తీసుకుంటా రోజు మొత్తం డివైడ్ చేయండి. రోజు మొత్తాన్ని ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. అంటే ఆల్మోస్ట్ 2 గంటలకు వస్తారో లేకపోతే గంటన్నరకు వస్తారో అది మీరు డిసైడ్ చేసుకుని దాని ప్రకారం ఫ్యాట్ ఇవ్వండి. ఒకటి ఫ్యాట్ అయిపోయింది. లిక్విడ్ ఫాస్టింగ్లో సూపులు ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఎందుకంటే ఇందులో ఎలక్ట్రోలైట్స్ లోపల వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సూప్స్ తీసుకోండి. రెండోది 3 నిమ్మకాయలు ఖచ్చితంగా మీరు తీసుకుని తీరాలి లిక్విడ్ ఫాస్టింగ్లో. ఇప్పుడు నిమ్మకాయలకు ప్రత్యామ్నాయంగా, అంటే మన డైట్కి అనుగుణంగా తయారు చేసిన ఆర్గానిక్ సి విటమిన్ ట్యాబ్లెట్స్ వచ్చినాయి 1000 mgలు. మీరు అది వేసుకున్నప్పటికీ కూడా ఒక నిమ్మకాయ తీసుకుంటే అది మంచిది. లిక్విడ్ ఫాస్టింగ్లో మీరు మామూలుగా నేచురల్గా తీసుకున్నట్టయితే 3 నిమ్మకాయలు తీసుకోండి. మూడో పిల్లరు 4 లీటర్ల నీళ్లు రోజు మొత్తంలో, ఇంక్లూడింగ్ మీరు కలిపిన ఆ నిమ్మకాయ నీళ్ళతో కలిపిన రోజు మొత్తంలో 4 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ది 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు మీరు తీసుకోండి. దీంట్లో కూడా ఇన్నాళ్ళు సింథటిక్ మల్టీవిటమిన్స్ వాడారు. ఇప్పుడు కొత్తగా మనకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఆర్గానిక్లో వస్తున్నాయి. అంటే ఆయుష్ పర్మిషన్తో తీసుకుని మన డైట్కి అనుగుణంగా తయారు చేసిన వస్తున్నాయి. వాటిని తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. లేదు మిగిలిన ఓకే, కానీ దాని ద్వారా కెమికల్స్ వెళ్ళే ప్రమాదం ఉండదు. మల్టీవిటమిన్తో పాటు ఖచ్చితంగా ఒమేగా 3 క్యాప్సూల్స్ కూడా తీసుకోండి. ఇది కూడా ట్యూనా సాల్మన్ ఫిష్ నుంచి తీసిన న్యాచురల్గా ఉండే ఒమేగా 3 దీన్ని తీసుకోండి. మన డైట్కి అనుగుణంగా కూడా తయారు చేసినవి ఉన్నాయి. అలాంటి ఆర్గానిక్ వెరిఫై చేసి తీసుకుంటే మంచిది. లేదంటే మీరు మంచి సోర్స్ యూఎస్లో కానీ ఎక్కడ విదేశాలను తెప్పించుకుందైనా కూడా మంచిది. ఈ 4 పిల్లర్స్ ఇవ్వటం తప్ప ఎటువంటి ఘన పదార్థాన్ని మీరు నోటితో పంటితో నవలటానికి వీలేదు. ఓన్లీ మీరు తాగాలనిపిస్తే ఆ పల్చటి, ఆ ఉప్పు లేని నిమ్మకాయ మజ్జిగ, దిక్కుమాల మజ్జిగ అంటారు, ఆ దిక్కుమాల మజ్జిగ కానీ, లేకపోతే గ్రీన్ టీలు కానీ, లేకపోతే పంచదార పాలు లేని బ్లాక్ కాఫీలు కానీ, బ్లాక్ టీలు కానీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు కానీ, ఇది ఎన్నిసార్లు తాగొచ్చు, అన్లిమిటెడ్, నో ప్రాబ్లం. సో 4 పిల్లర్స్ తప్పితే ఇంకా ఏం తినడానికి వీల్లేదు. ఇది ఎన్ని రోజులు చేయాలి? లిక్విడ్ ఫాస్టింగ్ 100 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రొవైడెడ్ వాళ్ళు రోజంతా సూప్స్ తీసుకుంటే. మీరు బాగా లావుగా అనుకున్న వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ కాలం చేయొచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే కొంతమంది అడుగుతారు నన్ను క్వశ్చన్, సార్ మా డయాబెటిక్ ఉంది, లిక్విడ్ ఫాస్టింగ్ చేయమంటారా 1 మీల్ 2 మీల్ అని. డయాబెటిక్ కానీ ఇతర డిసీజెస్ మీరు తగ్గించుకుందాం అనుకున్నట్టయితే అది లిక్విడ్ అయినా 1 మీల్ అయినా 2 మీల్ అయినా ఎటువంటి సంబంధం లేదు దానికి. ఆ పర్పస్ అయితే కేవలం వెయిట్ లాస్ త్వరగా అవ్వాలి అనుకునే వాళ్ళకి లిక్విడ్ ఫాస్టింగ్ అనేది బెస్ట్ టూల్. లిక్విడ్ ఫాస్టింగ్లో నీరసం అనేది రాదు. సైంటిఫిక్ ఏం జరుగుతుందంటే, లిక్విడ్ ఫాస్టింగ్ అయినా 1 మీల్ అయినా 2 మీల్ అయినా మన డైట్లో ఒక డెఫిసిట్తో డిజైన్ చేసాం, మన బిఎంఆర్ క్యాలరీస్ కంటే. సో ఆ డెఫిసిట్ని మనకు లోపల ఉండి డీప్ ఫ్రిజ్ నుంచి తెచ్చుకుంటుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మీకు అంతే ఫుల్ క్యాలరీస్ అనే శరీరానికి అందుతాయి కాబట్టి బిఎంఆర్ ఫుల్ అవుతుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇది 100 రోజుల పైన చేసిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఆ 50 కిలోలు 60 కిలోలు తగ్గడం, ఆ చేయటం అంతా, ఇదంతా చాలా ఆరోగ్యకరంగా జరుగుతుంది. ఈ టైంలో మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేసినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మరీ ఓవర్ చేయకుండా తక్కువ మోతాదులో చేసుకోండి, ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే, లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి బయటకు రావటం ఎలా? బయటకు ఎలా రావాలంటే, మీరు ఇప్పుడు ఇవాళ ఒక వారం రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేశారు, మీరు వెంటనే బయటకు వచ్చి కోడిగుడ్డు కానీ చికెన్ కానీ తినడానికి వీల్లేదు. మీరేం చేస్తారంటే, మొదట నానబెట్టిన వాల్నట్స్ కానీ, నానబెట్టిన బాదం కానీ, లేదా పిస్తా కానీ, ఆ గింజలు కానీ, ఇలాంటివి ఫస్ట్ తీసుకోండి. అది అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక 2 గంటల గ్యాప్ తర్వాత ఏదో ఒక మీకు నచ్చిన వెజిటబుల్ కర్రీ తినండి. దాని తర్వాత ఇంకో 2 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఏ నాన్ వెజ్, మీరు కోడిగుడ్డు తిన్నా, చికెన్ తిన్నా, ఏదైనా ఓకే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాని డిస్కంటిన్యూషన్ని మీరు నాన్ వెజ్తో కానీ కోడిగుడ్డుతో కానీ మీరు స్టార్ట్ చేయొద్దు. అంటే అబ్రప్ట్గా కట్ చేసి స్టార్ట్ చేయొద్దు. సో లిక్విడ్ ఫాస్టింగ్ చాలా ఆరోగ్యకరమైంది. ఈ లిక్విడ్ ఫాస్టింగ్లో కూడా మీరు ఎక్సర్సైజ్లు అంటే కూడా ధారాళంగా చేసుకోవచ్చు. సో ఇది మీ బరువును బట్టి చాయిస్ అనేది తెలుసుకోండి.